వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎన్నో హోప్స్తో ఎదురు చూస్తున్నారు గ్రూప్ 2 వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి. సో దాని గురించి చూచాయగా కేసీఆర్ కూడా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ గారికి రిపోర్ట్ చేశాము, చీఫ్ సెక్రటరీ గారికి విషయాన్ని చూడమని చెప్పామన్నారు. సో ఇంకో 1-2 డేస్లో ఏమైనా రావచ్చు. సరే, ఎగ్జామ్తో ఎప్పుడు ఉంటుందనే దాంతో సంబంధం లేకుండా నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ కాబట్టి సో మళ్ళీ ఈ శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ అందించాలనే ఉద్దేశంతో మనం కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా శ్రవణ్ సోషియాలజీ యాప్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి క్వశ్చన్స్ అని చూపెట్టడం కోసం టెస్ట్ సిరీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కేవలం మీరు ఆన్సర్స్ మాత్రమే చూడకండి, ఆన్సర్స్తో పాటు క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉందో కూడా చూడండి. క్వశ్చన్ ప్యాటర్న్ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, స్వచ్ఛత ఉద్యమి యోజన పథకానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. చాలా లేటెస్ట్ స్కీమ్ ఇది. అంటే స్వచ్ఛత ఉద్యమి యోజన, రైట్? సో ఇస్ ఇట్ ఓకే? స్వచ్ఛత ఉద్యమి యోజన పథకానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించమని అడుగుతారు. ఈ మధ్యకాలంలో మనం చూసినాం మాన్యువల్ స్కావెంజర్స్ ఇష్యూస్. మాన్యువల్ స్కావెంజర్స్ అంటే చేతితో పాకి పనులు చేయడం వల్ల ఆ గుంటల్లో పడి చనిపోవడం. సో అసలు చేతితో పాకి పనులు చేయడాన్ని మనం నిషేధించినాం కదా. సో కాబట్టి మాన్యువల్గా పాకి పనులు చేయకూడదు నిషేధించడం. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం వచ్చిన తర్వాత, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ టాయిలెట్స్, పే అండ్ యూజ్ టాయిలెట్స్ అనేవి చాలా పెరిగినాయి కదా. సో ఇలా మాన్యువల్ స్కావెంజర్స్ చేసేటువంటి పనికి సంబంధించి వాళ్ళకి అధునాతనమైనటువంటి టాయిలెట్ సౌకర్యం, అంటే వారి యొక్క వృత్తి వల్ల వారి ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఉండడం, అట్ ద సేమ్ టైం ఈ యొక్క కమ్యూనిటీ టాయిలెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ ఏమన్నాడు, స్వచ్ఛత ఉద్యమి యోజన పథకానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ స్వచ్ఛత ఉద్యమని యోజన స్కీమ్, రైట్? కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు, మనకు అది గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో ఇది 4 ఇచ్చాడు ఆప్షన్స్, ఇంక్లూడింగ్ డేట్, ఇయర్ మాత్రమే కాదు డేట్ కూడా ఇచ్చాడు. కొంచెం గెస్ ఉన్న స్టూడెంట్స్ ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ కనుక 2 అక్టోబర్ ఉంది, ఇక్కడ 3 అక్టోబర్ ఉంటే అప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం. 2 అక్టోబర్ అనేది చాలా ప్రామినెంట్ డే, చాలా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి 2 అక్టోబర్ గుర్తు పెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమిన్నాడు, 2014 2 అక్టోబర్ అన్నాడు, 2 అక్టోబర్ 2015 అన్నాడు. అలాగే ఇంకేమంటున్నాడు, కమ్యూనిటీ టాయిలెట్ ప్రాజెక్టుల కోసం రాయితీతో కూడిన రుణాన్ని, కమ్యూనిటీ టాయిలెట్ ప్రాజెక్టుల కోసం రాయితీతో కూడిన రుణాన్ని అందిస్తారంటున్నాడు. అలాగే 4వది ఏమి ఇచ్చాడు, కేవలం మహిళలకు మాత్రమే అంటున్నాడు. సో ఇందులో ఈ 2014వ సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించబడింది. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇది 2015 కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, 2 అక్టోబర్ 2014లో స్వచ్ఛత ఉద్యమ యోజన పథకాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ టాయిలెట్స్ని, అధునాతనమైనటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్కి సంబంధించి ఒక ఉపాధిని కల్పించి మాన్యువల్ స్కావెంజర్స్కి వాళ్ళు పనిచేసేటువంటి రంగంలో గౌరవంతో కూడా జీవించే విధంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకి ఆ టాయిలెట్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా రాయితీతో కూడినటువంటి రుణాన్ని అందించి వాళ్ళు ఒక కమ్యూనిటీ టాయిలెట్ని పెట్టుకొని తద్వారా స్వచ్ఛ భారత్ లక్ష్యాలు కూడా చేరుకోవడం కూడా ఒక ఉద్దేశంగా దీన్ని పెట్టారు. ఇక్కడ కమ్యూనిటీ టాయిలెట్ ప్రాజెక్ట్ కోసం రాయితీతో కూడిన రుణాన్ని అందించడం. అలాగే ఇక్కడ 4వది ఏమి ఇచ్చాడు, కేవలం మహిళలకు మాత్రమే అన్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మహిళలకు మాత్రమే కాదు, ఇది ఈ మాన్యువల్ స్కావెంజర్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి. కాబట్టి ఇందులో ఆన్సర్ మనకి ఏ మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్ గుర్తుంచుకోవాలి. అయితే ఇది చాలా మందికి తెలియనటువంటి ప్రోగ్రామ్. ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే ICDS లేకపోతే మహాత్మా MGNRG ఇట్లాంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ చదువుతారు, కానీ ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరియు స్కీమ్స్ అనగానే చాలామంది లోకల్ స్కీమ్స్ బాగా చదువుతారు. ఏపీ స్టూడెంట్స్ ఏపీ స్కీమ్స్, తెలంగాణ స్టూడెంట్ తెలంగాణ. కానీ ఈ మధ్యకాలంలో చూసినప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే NSK-FDC ఒక్కొక్కసారి ఏమంటాడు, ఈ NSK-FDCలో F అంటే ఏంటిదని అడగచ్చు, లేదా D అంటే ఏంటిదని అడగచ్చు, లేదా C అంటే ఏంటిదని అడగచ్చు. ఇక్కడ ఏమి అడిగాడు, నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్.
సఫాయి కర్మచారులు అంటే సఫాయి పనిలో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించిన ఆర్థికపరమైన అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి సంస్థ. రైట్, ఇది ఏమంటున్నాడు? రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నాడు, చట్టబద్ధ సంస్థ అంటున్నాడు, లాభాపేక్ష లేని సంస్థ అంటున్నాడు, సహకార సంస్థ అంటున్నాడు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, చాలామంది స్టూడెంట్స్ ఇది కూడా చట్టబద్ధ సంస్థ కూడా కాదని తెలిసి ఉంటుంది. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, సహకార సంస్థన లాభాపేక్ష లేని సంస్థన. సో ఇది లాభాపేక్ష లేని సంస్థ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మీరు అందరికీ తెలుసు రాజ్యాంగబద్ధ సంస్థ అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్లో పేర్కొనబడి ఉన్నటువంటిది. ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, ఓబీసీ కమిషన్ కావచ్చు, లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించినటువంటి కమిషన్ కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి సంస్థలు. కొన్ని రాజ్యాంగంలో లేనటువంటివి మనకు అవసరం ఉన్నప్పుడు పార్లమెంటు చట్టాన్ని చేసి చట్టం ద్వారా సంస్థలు ఏర్పాటు చేస్తాయి. నేషనల్ ట్రస్టే కావచ్చు, సిసిపిడి సంస్థ కావచ్చు, ఉమెన్స్ కమిషనే కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషనే కావచ్చు, తర్వాత చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషనే కావచ్చు. ఇవన్నీ చట్టం పార్లమెంటు చర్యల ద్వారా ఏర్పడ్డటువంటివి. సో ఇవి రెండు కాదు. రైట్, సో ఇక్కడ ఏంటంటే ఇది లాభాపేక్ష లేనటువంటి సంస్థ. అంటే అది యాక్టివిటీస్ చేస్తుంది కానీ దాని నుంచి ఎట్లాంటి రిటర్న్స్ అనేది తీసుకోదు. అంటే ఫినాన్షియల్ యాక్టివిటీస్ చేస్తుంది కానీ ఎట్లాంటి రిటర్న్స్ తన దగ్గర పెట్టుకోదు, అన్ని లబ్ధిదారుల కోసమే మాత్రమే ఉద్దేశించినటువంటిది. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాదు, సింగరేన్ లాగా లేకపోతే ఇంకో దానిలాగా కాదు. సో ఇది కేవలం సేవలను అందించడం కోసం, ఆర్థికపరమైన అభివృద్ధిని అందించడం కోసం సో ఉద్దేశించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి లాభాపేక్ష లేనటువంటి సంస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఫినాన్షియల్ ఇయర్ డిడ్ పిఎం అజయ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు మనకు 3 స్కీమ్స్ ఉండే, ఆ 3 స్కీమ్స్ని మెర్జ్ చేసి పిఎం అజయ్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. 3 స్కీమ్స్ ఏంటి అవి? అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, అనుసూచిత జాతి అభ్యుదయ యోజన. ఈ పథకాన్ని మనం ప్రైమ్ మినిస్టర్స్ అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అంటాం, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్స్ అనుసూచిత జాతి అభ్యుదయ యోజన. ప్రైమ్ మినిస్టర్ అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అంటాం దీన్ని. అయితే ఈ పథకాన్ని 3 స్కీమ్స్ని మెర్జ్ చేసి ఏర్పాటు చేశారు, ప్రైమ్ మినిస్టర్స్ అనుసూచిత జాతి అభ్యుదయ యోజన. సో ఆ పథకాలు ఏంటంటే ఏజీవై, ఆదర్శ్ గ్రామ్ యోజన. ఏజీవై అనే పథకం మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆదర్శ్ గ్రామ్ యోజన. అలాగే సప్లాన్, షెడ్యూల్డ్ కాస్ట్ సప్లాన్, ఇవి 2. మూడోది వచ్చేసి బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన. హాస్టల్స్ షెడ్యూల్డ్ కాస్ట్ పిల్లలకి చదువుకోవడానికి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించేటువంటి పథకం బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన. సో ఈ 3ంటిని కలిపి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఏమడుగుతున్నాడైతే ఏ ఆర్థిక సంవత్సరం అంటున్నాడు? 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది మాడా అనేటువంటిది ఒక ట్రైబల్ ప్యాకెట్. సో జనరల్గా మనకు 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఐటీడీఏలు మరియు ఐటీడీపీలు ఏర్పాటు చేశారు 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. సో ఈ మాడాలను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు. ఈ మాడాలను 10,000 జనాభా పరిధి గల ప్రాంతాల్లో స్థాపిస్తారు, 20,000 జనాభా కాదు. అలాగే 5వ పంచవర్ష ప్రణాళిక కాదు. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఏసీ అని ఇచ్చాడు, యాక్చువల్గా ఆన్సర్ ఇస్ బీసీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మాడాలను ఏర్పాటు చేశారు. 10,000 జనాభా, గిరిజన జనాభా 10,000 కవర్ అయ్యేటువంటి ఒక ప్రాంతాన్ని కలిపి వాళ్ళకు మంచి అడ్మినిస్ట్రేషన్ అందించడానికి మాడా అనేటువంటి ఒక అప్రోచ్, చెప్పాలంటే దాన్ని మనం అప్రోచ్ అనొచ్చు. మాడా అనేటువంటి అప్రోచ్ని ఏరియా అప్రోచ్ పథకాన్ని ప్రారంభించారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెగ్యులర్గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ మీద కానీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ మీద కానీ, ఉమెన్స్ కమిషన్ మీద కానీ, డిజబుల్స్ కమిషన్ మీద కానీ, థర్డ్ జెండర్ కౌన్సిల్ మీద కానీ
చైల్డ్ రైట్స్ కమిషన్ మీద కానీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటాయి, రైట్? సో అందులో భాగంగా మనం ట్రైబల్ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ మీద క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఏమంటున్నాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి సరైన వాక్యం గుర్తించమంటున్నాడు. సో ఇది 2004లో ఏర్పడింది, కరెక్ట్ ఆన్సరే. రెండోది ఏమంటున్నాడు, ఇది 98వ రాజ్యాంగ సవరణ, 98 కాదు 89, రైట్? సో కాబట్టి ఏమన్నాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ కాదు. మూడోది కాన్స్టిట్యూటెడ్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ 338A, దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. ఇది 339A తప్పు ఆన్సర్. కాన్స్టిట్యూటెడ్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ 339A. సో కాబట్టి ఇందులో ఏది కరెక్ట్, ఏ మరియు సి. సో ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, అందరికి తెలిసి ఉండేది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, రాజ్యాంగబద్ధ సంస్థలు, వెల్ఫేర్కు సంబంధించి రాజ్యాంగబద్ధ సంస్థలు, ముఖ్యంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్. ఈ కమిషన్లు చదివేటప్పుడు ఫస్ట్ కమిషనర్ ఎవరు, ప్రజెంట్ కమిషనర్ ఎవరు, కొన్నిసార్లు 2 సార్లు చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఎవరు. ఈసారి నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ అడగచ్చు, ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది కాబట్టి. లేకపోతే జస్టిస్ రోహిణి కమిషన్ మీద కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. యా, నెక్స్ట్ ట్రైఫెడ్. ఇది చాలాసార్లు నెట్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ట్రైఫెడ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ట్రైఫెడ్ అనేది 1983వ సంవత్సరంలో ఏర్పడింది. సరైన వాక్యం అన్నాడు. ట్రైఫెడ్ అనే దానికి సంబంధించి సరైన వాక్యం గుర్తించండి అంటున్నాడు. 1987వ సంవత్సరంలో ఏర్పడింది, ఇది కరెక్టే. ఇది ఓ సహకార సంస్థ. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు. ఇట్ ఈస్ ఏ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్, సహకార సంస్థ. ఇది ఎస్టీ కళాకారులకు శిక్షణనిస్తుంది. సో ఇది ఎస్టీ కళాకారులకు శిక్షణనిస్తుంది అనే దగ్గర చాలామంది దీన్ని ఆన్సర్గా సెలెక్ట్ చేయరు. ఎందుకంటే ట్రైఫెడ్ అనగానే మీరు ఏమనుకుంటారంటే ఇది ఒక మార్కెటింగ్ ఫెడరేషన్ అనుకుంటారు, గిరిజనులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేది అనుకుంటారు, కళాకారులు ఎక్కడి నుంచి వచ్చిర్రు అనుకుంటారు. కానీ ఇది ఎస్టీ కళాకారులకు శిక్షణను కూడా అందిస్తుంది. ఎస్టీ కళాకారులకు శిక్షణను కూడా అందిస్తుంది. సో ఇట్లాంటి అంటే డెప్త్గా చదువుతాయి కానీ ఇట్లాంటివి మనకు తెలియదు, రైట్? సో ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందన్న, కానీ తప్పు. ఇది ట్రైబల్ మినిస్ట్రీ, ట్రైబల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో భాగంగా నడుస్తుంది. గిరిజన సంక్షేమానికి సంబంధించి ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. గిరిజన సంక్షేమాన్ని క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ మనకి. గిరిజన సంక్షేమానికి సంబంధించి అని క్లియర్గా చెప్తున్నాడు. గిరిజన సంక్షేమానికి సంబంధించి ఇక్కడ 4 అంశాలు ఇచ్చాడు, దానికి సంబంధించిన 4 ఏరియాస్ ఇక్కడ ఇచ్చాడు. సో దీని మీద ఒక్కసారన్నా మీరు చదివి లేకపోతే కష్టమవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, అలేకా అన్నాడు. ఇది గిరిజనులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ న్యూస్ లెటర్. స్వాస్థ అనేది గిరిజన ఆరోగ్యానికి సంబంధించిన ఈ పోర్టల్. గోల్ అనేది గిరిజనులలో డిజిటల్ స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి ఉద్దేశించింది. ఆదిగ్రామ్స్ అనేది గిరిజన ఆవాసాలకు సంబంధించిన నేషనల్ లెవెల్ డేటాబేస్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే యాన్యువల్ రిపోర్ట్స్ చదువుతారో, మామూలుగా కన్వెన్షనల్గా బుక్స్ కాకుండా గవర్నమెంట్ సోర్సెస్, మినిస్ట్రియల్ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, పిఏబిని ఫాలో అవుతారో అలాంటి స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అవకాశం అధికంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చాడు. ఒక 4 సంస్థలు ఇచ్చాడు, అవి చేసే పనిని ఇచ్చాడు. ఏమంటున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ విత్ ద రెస్పెక్టివ్ యాక్టివిటీస్. మహిళా మంత్రిత్వ శాఖలో, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి సంస్థలు అవి చేసేటువంటి కారణాలకు సంబంధించి సరిగ్గా జతపరచమని అంటున్నాడు. ఇక్కడ ఆర్ఎంకే, రాష్ట్రీయ మహిళా కోష్, దీన్ని నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని కూడా అంటారు. కారా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. కారా అన్నప్పుడేమో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అవుతుంది. ఇది కేంద్రంలో ఉంటుంది, ఢిల్లీలో. దీనికి సబార్డినేట్గా ప్రతి రాష్ట్రంలో సారా ఉంటుంది, స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ. అథారిటీ కాదు, కారా అన్నప్పుడు అథారిటీ వస్తుంది చివరికి, సారా అన్నప్పుడు ఏజెన్సీ వస్తుంది. ఇవి రెండు కూడా 2017వ సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి దత్తత మార్గదర్శకాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఇంటర్ కంట్రీ అడాప్షన్, ఇంట్రా కంట్రీ అడాప్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు సరిగా చూసుకోవడం కోసం, అలాగే జూనైల్ జస్టిస్ యాక్ట్లో దత్తతకు సంబంధించిన అంశాలలో ఉన్నటువంటి హక్కులను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం, దత్తత పేరు మీద పిల్లల యొక్క హక్కులకు భంగం కలగకుండా ఉండడం కోసం, దత్తత దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం, దత్తతను చట్టబద్ధం చేయడం కోసం, చట్టం నిర్దేశించినటువంటి మార్గంలో దత్తత కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే కేరింగ్స్ అనేటువంటి పోర్టల్ ద్వారా ట్రాన్స్పరెంట్గా దత్తతను
కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇది దత్తతకు సంబంధించింది. ఆర్ఎంకే అనేది నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అనేది సూక్ష్మ రుణాలు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నిరుపేద మహిళలకు ఎన్జిఓల సహకారంతో సూక్ష్మ రుణాలు, వారి యొక్క అవసరాలు తీర్చడం కోసం సూక్ష్మ రుణాలు అందిస్తుంది మరియు వాళ్ళ పొదుపును కూడా ప్రేరేపిస్తుంది. రైట్. సో దాన్నే మనం ఆర్ఎంకే అంటాం, రాష్ట్రీయ మహిళా కోష్ లేదా నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్. ఇది కారా అనేదేమో దత్తతకు సంబంధించింది. ఎన్ఐపిసిసిడి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇది కూడా ఢిల్లీలో ఉంది, ఇది ఢిల్లీలో ఉంది, ఇది ఢిల్లీలోనే ఉంది. సో ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకు, సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రంగానికి సంబంధించి పరిశోధన కార్యక్రమాలు కూడా చేస్తుంది. అలాగే సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్జిఓల భాగస్వామ్యంతో లేదా సివిల్ సొసైటీల యొక్క భాగస్వామ్యంతో, సముదాయం యొక్క భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో మొదటిసారిగా అందించినటువంటి సంస్థ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. ఇది 1953లో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా రాష్ట్రాలలో స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. 1954లో ఏర్పాటు చేశారు. SSWB స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ 1954 at స్టేట్ లెవెల్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ 1953 at నేషనల్ లెవెల్. ఓకే, ఇక్కడ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉన్న ప్రత్యేకత ఇప్పుడు చెప్పాను కదా, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్జిఓల భాగస్వామ్యంతో లేదా వాలంటరీ ఆర్గనైజేషన్ల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో, ఒంటరి ప్రాంతాల్లో, డిఫికల్ట్ టెరైన్స్లో నివసిస్తున్నటువంటి మహిళలు మరియు బాలల సంక్షేమం కోసం సేవలు అందించినటువంటి సంస్థ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. అలాగే చిన్నపిల్లలకు క్రష్ సెంటర్స్ లేదా ఆలనా కేంద్రాలను భారతదేశంలో మొదటగా అందించినటువంటి సంస్థ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. అందుకని ఇక్కడ ఏమి ఇచ్చాడు, మారుమూల ప్రాంతాలలో సేవలు ఇచ్చాడు. సో దుర్గాబాయి దేశ్ముఖ్ యొక్క కృషి వల్ల ఈ సంస్థ అనేది ఏర్పడడం జరిగింది. అండ్ అగైన్ ఇక్కడ పోర్టల్స్ ఇచ్చాడు. కేరింగ్స్ అనేటువంటి పోర్టల్ ఇచ్చాడు, పెన్సిల్ అనే పోర్టల్ ఇచ్చాడు, కిరణ్ అనే పోర్టల్ ఇచ్చాడు, నారీ అనేటువంటి పోర్టల్ ఇచ్చాడు. ఇవి ఒకసారి చూస్తే తప్ప మనకు గెస్ చేయడం కష్టం అవుతుంది. రైట్. సో కేరింగ్స్ అనేటువంటి పోర్టల్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం దత్తతకు సంబంధించి. దత్తత అనేది ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా దత్తత ఆన్లైన్ విధానం. నీకు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కేరింగ్స్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అందులో నీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. రైట్. అలాగే పెన్సిల్ అనేది బాల కార్మికతకు సంబంధించింది. కిరణ్ అనేది మానసిక అనారోగ్యానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్. నారీ అనేది మహిళలకు ఒక ఇన్ఫర్మేషన్ రిపోజిటరీ లాగా, వనరుల కేంద్రం లాగా ఉంటుంది. ఒక ఉమెన్ వెళ్ళి నాకు ఏమి హక్కులు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే నారీ అనే పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో ఆమెకు అన్నీ ఉంటాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మరియు అంతర్జాతీయంగా మహిళల కోసం ఉన్నటువంటి సదుపాయాలు, అవకాశాలు అన్నీ కూడా మహిళలకు సంబంధించిన సమస్త సమాచారం ఇక్కడ ఉంటుంది నారీ అనేటువంటి పోర్టల్. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఆన్లైన్లో. రైట్. And the next question is identify the correct services provided under PMMVY. అసలు PMMVY అంటే ఏంటి? PMMVY అంటే ఏంటి? కరెక్ట్ సర్వీసెస్. PMMVY అనేటువంటి పథకం కింద ఏం సేవలు అందిస్తున్నారు అంటున్నాడు. PMMVY అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కూడా ఉంది. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కూడా ఉంది. అది వేరు, ఇది వేరు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేదేమో గర్భిణీ స్త్రీలకు కనీసం 4 యాంటీనటల్ కేర్ సర్వీసెస్, హెల్త్ చెకప్స్, మినిమం హెల్త్ చెకప్స్ అందించడం కోసం ఒక డెడికేటెడ్ ఒక డేను కేటాయించి వారికి సర్వీస్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. కానీ ఇక్కడ ఏం అడిగాడు? ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అడిగాడు. ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీనికి సిమిలర్గా ఉండేటువంటి పథకం జననీ సురక్ష యోజన, NRHMలో భాగంగా లేదా పట్టణ ప్రాంతాల్లో అయితే NUHMలో భాగంగా అమలు చేస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే నేషనల్ హెల్త్ మిషన్, గ్రామాలకైతే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, పట్టణాలకైతే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. జననీ సురక్ష యోజన కూడా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటిది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అడిగాడు. సో ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఇంతకు ముందు ఉన్నటువంటి
అంటే కర్మాగారాల చట్టం ద్వారా కానీ లేదా మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ద్వారా కానీ లబ్ధి పొందలేనటువంటి మహిళలు, అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో, ఇండస్ట్రీలో కాకుండా మరియు ఆర్గనైజ్డ్ సెక్టార్లో కాకుండా అనార్గనైజ్డ్ సెక్టార్లో, అంటే వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కూలీలు, ఇట్లాంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే మహిళలకు వాళ్ళు తల్లిగా మారబోయేటువంటి క్రమంలో వాళ్ళకు కూడా మ్యాటర్నిటీ బెనిఫిట్ అందాలి. ఒక మహిళా ఉద్యోగం ఉందనుకోండి, ఆమె లీవులు పెట్టుకుంటుంది, అవకాశం ఉంది ఆమె చట్టపరంగా, కానీ ఈమెకు ఆ లీవులు పెట్టుకునే అవకాశం లేదు. పోషణ అవసరాలు ఉంటాయి, డబ్బులతో ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని తీసుకొచ్చారు. అయితే దీని కింద ఏం సర్వీస్ అని అంటున్నాడు. స్థానిక అంగన్వాడీ ద్వారా గర్భిణీకి మరియు ప్రసవం అయిన 2 సంవత్సరాల వరకు ఉచిత భోజనం అంటున్నాడు. ఇది దీనికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. ఇది సాక్ష్యం అంగన్వాడికి సంబంధించింది, ప్రధానమంత్రి మాతృవందన యోజనకు సంబంధించింది కాదు. సో రెండోది ఏమిచ్చాడు, సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రసూతి ప్రయోజనం కింద 5,000 రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వడం. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. ఇంకేమన్నాడు, అలాగే ప్రసూతి ప్రయోజనం 2వ బిడ్డకు కూడా అందించబడుతుంది, కానీ 2వ బిడ్డ ఆడపిల్ల అయితే మాత్రమే. ఇది కూడా రైట్ ఆన్సర్. ఇద్దరికి ఇస్తారు, ఇద్దరు అంటే ఫస్ట్ ట్విన్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ట్విన్స్ పుట్టారు, అప్పుడు 5,000 ఇస్తారు. 2వ కాన్పులో మళ్ళీ కొడుకు పుట్టిండు అనుకోండి, ఇవ్వరు. అబ్బాయి పుడితే ఇవ్వరు, కూతురు పుడితే ఇస్తారు. అంటే 2వ కాన్పులో కూతురు ఉంటే కనుక ఆ బెనిఫిట్ 2nd కాన్పు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇవి ఈ బి మరియు సి అనేవి కరెక్ట్ ఆన్సర్స్. సో దీస్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సొసైటీ అనే కాదు, జనరల్ స్టడీస్లో కూడా ఉపయోగపడతాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చేయాలనుకుంటే శ్రవణ్ సోషల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.